అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు భారతీయులకు సజీవ దహనం కూడా అయ్యారు. మృతులు హైదరాబాద్ కు చెందిన ఆర్యన్, రఘునాథ్, ఫరూక్, లోకేష్ పాలచర్లగా తెలుస్తోంది. మరొక వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ గా తెలుస్తోంది. కార్ పూలింగ్ ద్వారా బెంటోన్ విల్లేకు వెళ్లేందుకు ఒకే వాహనం ఎక్కిన నలుగురు వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక డల్లాస్ లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్నారు ఆర్యన్. భార్యను కలిసేందుకు లోకేష్ అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత యూనివర్సిటీకి దర్శన్, వాసుదేవన్ కూడా వెళ్లారు. ఫరూక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనానికి మంటలు అంటుకోవడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పూర్తిగా కాలిపోయాయి మృతదేహాలన్నీ కూడా. కార్ పూలింగ్ యాప్ ద్వారా వివరాలను వెల్లడించినారు పోలీసులు. సో ప్రస్తుతం అమెరికన్ టెక్సాస్ లో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు కూడా సజీవ దహనమయ్యారు. మీరు చూస్తున్నారు విజువల్స్ లో. అక్కడ పూర్తిగా దగ్ధమైనటువంటి కారు విజువల్స్ అని కూడా చూస్తున్నారు. హైదరాబాద్ చెందిన ముగ్గురు ఉన్నారు. మరొక దర్శిని వాసుదేవన్ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. సో ఇక్కడ ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరిగింది. కార్ పూలింగ్ ద్వారా పోలీసులు ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. మీరు చూడొచ్చు, భార్యని కలిసేందుకు లోకేష్ వెళ్తున్నాడు. యూనివర్సిటీకి దర్శిని వాసుదేవన్ వెళ్తున్నారు. ఫరూక్ కూడా యూనివర్సిటీకి వెళ్తున్నారు. ఇక డల్లాస్ లో బంధువుని కలిసేందుకు ఇంటికి వెళ్తున్నాడు ఆర్యన్. ఈ యొక్క ప్రమాదంలో సుమారుగా నలుగురు కూడా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఎస్, మరింత సమాచారం ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, అసలు ఏం జరిగింది? వీరి యొక్క బంధువులు ఏం చెప్తున్నారు? ఎస్ సాగర్ మళ్ళీ జాయిన్ అవుతారు. ఎస్, మొత్తం మీద అమెరికా టెక్సాస్ లో జరిగిన ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 5 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. కార్ పూలింగ్ ద్వారా బెంటోన్ విల్లేకు వెళ్లేందుకు ఒకే వాహనంలో నలుగురు ఎక్కారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డల్లాస్ లో బంధువుల ఇంటికి వెళ్తున్నటువంటి ఆర్యన్, భార్యని కలిసేందుకు వెళ్తున్న లోకేష్, యూనివర్సిటీకి వెళ్లేందుకు దర్శిని, వాసుదేవన్, ఫరూక్ అందరు కూడా కార్ పూలింగ్ ద్వారా ఒకే వాహనంలో వెళ్తున్నారు. అయితే వాహనానికి మంటలు అంటుకోవడంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. వారి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. సాగర్ జాయిన్ అయ్యారు. సాగర్, వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఏ రకంగా జరిగింది ఈ ఘటనకు సంబంధించి వారికి ఏమైనా వివరాలు అందాయా? వారి మృతదేహాలను తిరిగి హైదరాబాద్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ మనోజ్, అమెరికాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ఈ టెక్సాస్ సంబంధించినటువంటి అన్నాలో యుఎస్ రోడ్ 75 రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి జరిగినట్టుగా అమెరికాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు గుర్తించారు. అయితే మొత్తంగా ఈ కారు 5 కార్లు ఒకేసారి వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదంలో వీరి ప్రయాణిస్తున్న కారు అనేది పూర్తిగా అగ్ని ప్రమాదం, అంటే మంటలు రావడంతో పూర్తిగా కాలిపోయింది. వారి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించలేకపోయారు. అనంతరం వారు ప్రయాణించిన కారుకు సంబంధించిన కార్ పూలింగ్ యాప్ ద్వారా ఈ నలుగురిని గుర్తించారు. ఇందులో 2 లేదా 3 హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఇక్కడ సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేశారు. అయితే ఓరంపాటి ఆర్యన్, రఘునాథ్ కూకట్పల్లికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. అదేవిధంగా ఫారూక్ షేక్ BHL కి సంబంధించిన మరో వ్యక్తి పాలచర్ల లోకేష్, దీంతో పాటుగా దర్శిని వాసుదేవన్, ఈమె తమిళనాడుకు చెందినటువంటి అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందజేశారు. దీంతో కొంత విషాద ఛాయలమ్ములుకున్నాయి. వాళ్ళు శోక సముద్రం మునిపారు. అయితే దాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు మృతదేహాలను ఏర్పాట్లుగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తో మొత్తంగా చూస్తే ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో, అమెరికాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ కి సంబంధించినటువంటి వాసులు మృతి చెందడం కొంత బాధాకరంగా శోకసంద్రంలో. సాగర్, అంటే కార్ పూలింగ్ యాప్ ద్వారా అందరూ కూడా ఇక్కడ చూస్తే హైదరాబాద్ సంబంధించిన వారు 3 ఉన్నారని చాలా క్లియర్ తెలుస్తున్న నేపథ్యం. అందరూ కూడా అక్కడ పరిచయం ఉన్న వాళ్ళైనా, వాళ్ళు వివిధ కారణాలతో వెళ్తున్నారు. ఇక్కడ ఆర్యన్ బంధువుల ఇంటికి వెళ్తున్నారు డల్లాస్ కి, భార్యని కలిసేందుకు లోకేష్ వెళ్తున్నారు యూనివర్సిటీకి. ఇక్కడ తమిళనాడుకు చెందిన దర్శినితో పాటుగా హైదరాబాద్ చెందినటువంటి ఫరూక్ ఇద్దరు కూడా వెళ్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా తెలిసిన వాళ్ళైనా, ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళైనా అక్కడ కూడా, అంటే అన్ఫార్చునేట్ గా అందరూ ఒకే కార్ పూలింగ్ యాప్ ద్వారా ఈ యొక్క కార్ సేవలు వినియోగించుకుంటున్నారా? లేదు మనోజ్, అంటే వీళ్ళు ఒకరికొరికి పరిచయం ఏం లేదు. ఈ కార్ పూలింగ్ యాప్ అనేది అంటే అందరూ కలిసి ప్రయాణించే సంబంధించినటువంటి ఒక యాప్. అంటే ఒకే రూట్ లో ప్రయాణించే సందర్భంలో వీరు దీన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరూ ఆ కార్ పూలింగ్ యాప్ ద్వారానే కలిశారు. అందులో మొదటిసారి ప్రయాణిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్క దగ్గరికి, కొంతమంది ఇద్దరేమో వారి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నట్లుగా, మరొకరేమో యూనివర్సిటీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. సో వీరు ప్రయాణిస్తున్న క్రమం అతివేగం వల్ల ఈ 5 కార్లు ఒకేసారి ఢీకోవడం వల్ల ఈ భారీ ప్రమాదం జరిగినట్లుగా అక్కడికి సంబంధించినటువంటి అమెరికా పోలీసులు వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మనోజ్. రైట్ సాగర్, అమెరికాలోని టెక్సాస్ లో
కార్ పూలింగ్ యాప్ ద్వారా వివిధ కారణాలతోని బయటికి వెళ్తున్న వారు ఆ కార్ యాక్సిడెంట్కి గురి కావడంతో పూర్తిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ కార్లో ఉన్నవారు నలుగురు కూడా మృతి చెందారు. స్పాట్లోనే సజీవ దహనమయ్యారు. మృతులు పూర్తిగా కాలిపోయారు అక్కడే. సో ప్రస్తుతం దాంట్లో ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ప్రయాణిస్తున్నారో దర్శిని వాసుదేవన్ తమిళనాడుకు సంబంధించినటువంటి అమ్మాయిగా తెలుస్తోంది. ఇక ముగ్గురు దాంట్లో ఆర్యన్ రఘునాథ్, ఫరూక్, లోకేష్ పాలిచెర్ల వీరంతా కూడా హైదరాబాద్ వాసులు తెలుస్తోంది. వీరంతా కూడా ఫస్ట్ టైం కార్ పూలింగ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒక కార్ రోడ్డు పైన ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒకదాని వెంట ఒకటి వెళ్తూ సుమారుగా 5 కార్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఢీకొన్నాయి. దీంట్లో వీరు ప్రయాణిస్తున్న కార్ పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. పూర్తిగా మంటలు వ్యాపించాయి. అక్కడే మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. సో ప్రస్తుతం వారి కుటుంబాల్లో విషాదచారాలు అలుముకున్నాయి. వివిధ కారణాల ద్వారా ఈ కార్ పూలింగ్ యాప్తో వారంతా కూడా వెళ్తున్నారు. డల్లాస్కి వెళ్తున్నారు ఆర్యన్ తన యొక్క బంధువులను కలవడానికి. ఇక భార్యని కలిసేందుకు లోకేష్ వెళ్తున్నాడు. యూనివర్సిటీకి దర్శిని వాసుదేవన్ వెళ్తున్నారు. ఫారూక్కి కూడా యూనివర్సిటీకి వెళ్తున్నారు. సో వీరంతా కూడా ఒకే రూట్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఒకే రూట్ వెంట వీళ్ళ యొక్క డెస్టినేషన్స్ ఉన్నాయి కాబట్టి కార్ పూలింగ్ యాప్ ద్వారా ఆ కార్ సేవలు వినియోగించుకుని వెళ్తున్నారు. అయితే రోడ్డు పైన ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒకదాని వెంట ఒకటి వెళ్తున్నటువంటి ఆ కార్లలో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది. వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. పూర్తిగా సజీవ దహనం అయిపోయారు.